గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. శంకరాభరణం తర్వాత మీరు తెలుగుతో పాటుగా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ ఇన్ని భాషల్లో చేసినప్పటికీ శంకరాభరణం సినిమా ఇచ్చినటువంటి తృప్తి ఇంక ఏది ఇవ్వకపోయి ఉండొచ్చు కదా? అంటే శంకరాభరణం ఇంకా శంకరాభరణమే. ఇప్పుడు ఏదో చెప్తారు మొదటి బిడ్డ అంటారే, మీకు 10 మంది పిల్లల తర్వాత పుట్టినా మొదటి బిడ్డే. దాన్ని మనం ఇంకా ఏది కంపేర్ చేయలేము. కాకపోతే తృప్తి అన్నదానికి ఏ క్యారెక్టర్స్కి ఒక ఆర్టిస్ట్కి ఏంటంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేసినప్పుడు ఒక తృప్తి ఉంటుంది. ప్లస్ ఏమన్నా ఒక పెద్ద డైరెక్టర్తో పెద్ద ఆర్టిస్టులతో కలిసి వచ్చేసినప్పుడు అదొక ఆనందం ఉంటుంది. తృప్తి అన్నదానికేమో నాకు తెలియలేదు ఆ మాటకి నేనేం చెప్పాలో అని, కానీ ఈ విషయం మాత్రం అది. కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ పేరు అలా ఉండిపోయింది, శంకరాభరణం రాజ్యలక్ష్మి అని, ఏ భాషకి వెళ్ళినా. అవును. రాజ్యలక్ష్మి గారు పెద్దగా కనిపించట్లేదు ఎందుకు మాకు సినిమాల్లో కానీ సీరియల్లో కానీ? నేను ఎందుకు కనిపించట్లేదు? నేను ఎక్కడికి పోయాను? నేను బాగానే ఉన్నాను. నన్ను తెలుగు సినిమాలు పిలిస్తే వచ్చి చేసి వెళ్తూనే ఉన్నాను. నేను అప్పుడప్పుడు పిలుస్తున్నారు, వచ్చేసేస్తున్నాను. పిలవకపోతే ఇంకా నేనేం చేయగలుగుతాను? నేను ఎక్కడికి దూరంగా వెళ్ళలేదు. నేను తెలుగు ఇండస్ట్రీకి దగ్గరలో హైదరాబాద్లోనే ఉన్నాను. పిలిస్తే వస్తాను. చెన్నై వచ్చి ఇంటర్వ్యూ అడిగారు కదా, ఇచ్చాను కదా నేను. మరి కాదు, ఇప్పుడు రాజ్యలక్ష్మి గారు అనగానే హస్బెండ్ పిల్లలు సింగపూర్లో ఉన్నారు, కొన్ని సీరియల్స్ తమిళ్లో చేస్తున్నారు కాబట్టి చెన్నైలో ఉంటున్నారు. హైదరాబాద్లో ఉన్నారా లేదా, ఉన్నారా హైదరాబాద్లో అనే ఒక క్వశ్చన్ నేను ఇంతకుముందే ఆఫీస్లో చెప్పాను. రాజ్యలక్ష్మి గారు వస్తున్నారు అని అంటే రాజ్యలక్ష్మి గారు హైదరాబాద్లో ఉన్నారా, హైదరాబాద్కి వచ్చారా, ఈ క్వశ్చన్ వేశారు. హైదరాబాద్లో ఉన్నానండి నేను, లేకేం కాదు. అంటే చెన్నైలో షూట్ ఉన్నప్పుడు చెన్నైకి వెళ్తుంటాను. సింగపూర్లో ఏంటంటే ఫ్యామిలీ ఉంది కాబట్టి అక్కడికి వెళ్తుంటాను, ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తాను. అంతేగాని షూటింగ్లో చేసి నేను ఏ రోజు వెళ్ళలేదు. ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడు నువ్వు యాక్ట్ చేయటం మానేయమని అడగలేదు నన్ను. నేను యాక్ట్ చేస్తే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. ఎందుకంటే మంచిదే కదా, ఒక ఆర్టిస్ట్గా నాకు ఇంట్లో కూర్చోబెడితేనే తిడతారు. ఎందుకు ఆవిడ మంచి ఆర్టిస్ట్ని ఖాళీగా కూర్చోబెట్టారు, ఆవిడకి ఏమైంది హ్యాపీగా వర్క్ చేస్తుందని. నాకు కూడా వర్క్ చేయటం వల్ల ఏమిటంటే ఎనర్జెటిక్గా ఉంది. ఇప్పుడు ఏమైంది, అయిపోయింది వయసు అని ఒక మొల కూర్చునే బదులు నలుగురిలో కలుస్తున్నాను, నలుగురితో వర్క్ చేస్తున్నాను, 4 విషయాలు తెలుసుకుంటున్నాను, మీలాంటి వాళ్ళందరినీ కలుస్తున్నాను. నాకు నిజంగా అది హ్యాపీగానే ఉంది. అందుకోసం ప్రస్తుతానికి ఏమీ నేను ఆపేయలేదు, వర్క్ చేస్తూనే ఉన్నాను. మొన్న కూడా రవిబాబు గారి సినిమా వచ్చి చేశాను, రవిబాబు గారి సినిమా చేశాను. అంటున్నారు అందరూ నేను ఏదో దూరంగా ఉంది తెలుగు ఇండస్ట్రీకి, అలాగే లేదు. నన్ను పిలిస్తే నేను హ్యాపీగా వచ్చేస్తాను. కాకపోతే మదర్ క్యారెక్టర్స్, వదిన క్యారెక్టర్స్ వేసేవాళ్ళు చాలా మంది వచ్చిన తర్వాత మీరు కొంచెం దూరం అయ్యారా, లేకుంటే మీకు సినిమాలు దూరం అయ్యాయి అనిపించిందా? నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను ఇండియా నుంచి వెళ్ళిపోయానండి. మెయిన్ ఒక 15 years నేను దూరంగానే ఉన్నాను ఇండస్ట్రీకి. ఆ తర్వాత చాలా డెవలప్మెంట్ న్యాచురల్గా ఉంటాయి. ఏమంటే ఒక ఆర్టిస్ట్ లేకపోతే ఏమీ ఇది అవ్వదు కదా. తర్వాత చాలామంది వచ్చారు, చేశారు. తర్వాత నేను రీఎంట్రీలో వచ్చిన తర్వాత కూడా నేను చాలా సినిమాలు చేశాను. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు నన్ను ఎవరైనా నేను చెయ్యను ఈ సినిమా అన్నది నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను ఆనందంగానే చేస్తాను. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంతే. ఏ క్యారెక్టర్ ఇది చేయను అది చేయను అని వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాను. కాకపోతే అందరు అడిగే మాట ఇదే, మీరు ఎందుకు తెలుగులో చేయరు? చేయకూడదు నేను ఏమైనా పెట్టుకున్నానా? నాకు ఇష్టం, నా మాతృభాష. నేను తెలుగు బాగానే మాట్లాడుతున్నాను కదా. అవును, చాలా బాగా మాట్లాడుతున్నాను. మరి అలాంటప్పుడు నేను తెలుగుదాన్ని తెలుగు ఇండస్ట్రీకి నేను ఎందుకు దూరంగా ఉండాలండి? నేను ఈరోజు ఇలా ఉన్నాను, ఇదే పేరు కానీ ప్రతిష్టలు కానీ వేరే భాష వాళ్ళు నన్ను ఆదరించారంటే దానికి కారణం ఎవరు? తెలుగు ఇండస్ట్రీనే కదా, మన తెలుగు వాళ్ళే కదా. ఈరోజు బయటకు వెళ్తే కూడా మొన్న కూడా ఎవరు అంటున్నారు, ఒక పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ అన్నాడు, ఆయన వచ్చి శంకరాభరణం చూసిన కొత్తల్లో ప్రివ్యూ చూశారంట చెన్నైలో. చూసి ఆయన వాళ్ళ ఫాదరు చాలా పెద్ద ఆయన విశ్వనాథ్ గారితో ఒక మాట అన్నాడని ఆయన చెప్తున్నాడు. ఈ అమ్మాయి ఎవరయ్యా రాజ్యలక్ష్మి, నేను ఎలాగో కూతుర్ని కనలేను, చక్కగా నాకు ఈ అమ్మాయి కోడలికి వచ్చింటే బాగుండేది, కానీ నా కొడుకు పెళ్ళైపోయింది అన్నాడంట. ఆయన చెప్పి నవ్వుతున్నాడు. నేను అన్నాను, సార్ మీరే కదా సార్, ఇలాంటి అవకాశాలు నన్ను చాలామంది అన్నారు. ఈవెన్ మా స్కూల్ మాస్టరే ఒకళ్ళు అన్నారు, మేము ఇప్పుడు ఎలాగో కూతుర్ని కనలేము, చక్కగా నీలాంటి కోడల్ని తెచ్చేసుకుంటే బాగుంటుంది అమ్మాయి అని. ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు అలాంటి అనేవాళ్ళు కూడా. అలాగా నేను ఒక తెలుగుదాన్ని అయ్యుండి మీరు చక్కగా తెలుగు మాట్లాడతారు, తెలుగుదనం మీలో ఉంది, మీరు ఎందుకు తెలుగు సినిమాలు చెయ్యరు అని అనేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు బయటికి వెళ్తే. నేను చెయ్యకపోవడం ఏమీ లేదమ్మా, పిలిచిస్తే తప్పకుండా చేస్తాను. నాకు చాలా ఆనందం. ఎవరికైనా ఏ మాతృభాషలో చేయాలని ఎందుకు ఉండదండి, ఎవరికైనా ఉంటుంది ఆనందం. ఇవ్వండి, మీరు తెలుగులో ఛాన్సెస్ ఇవ్వండి, నేను తప్పకుండా చేస్తాను. సో ఇప్పుడు ఉన్నటువంటి మదర్ క్యారెక్టర్ల కోసం బోల్డంత కాంపిటీషన్ ఉందా, అందుకే రాజ్యలక్ష్మి గారు కనిపించట్లేదా, లేకుంటే ఇప్పుడు ఉన్నటువంటి మోడ్రన్ మదర్స్కి మీరు సూట్ అవ్వరని అనుకుంటున్నారా? నేను ఎప్పుడు ఏది అనుకోలేదు, వీళ్ళు అనుకుంటున్నారు ఇటువైపు నుంచి. మరి ఏమో వాళ్ళు అనుకుంటే
అనుకున్నారేమో, నాకైతే తెలియదు. ఎందుకంటే ఎవరు నన్ను పిలిచి నాకేం చెప్పలేదు కదా, నువ్వు సూట్ అవ్వవు అని. నాకు తగ్గ క్యారెక్టర్ వస్తే పిలిచేవాళ్ళు ఉన్నారు, పిలుస్తున్నారు, చేస్తున్నాను. అంతేగాని నేను దీనికి సూట్ అవ్వను అన్నదే నాకేమీ లేదు. సో మోడ్రన్ మదర్గా రాజలక్ష్మి గారు ఓకే కదా? ఏమో మరి వాళ్ళు కావాలి క్యారెక్టర్ అనుకుంటే చేస్తాను, ఏమైంది, చేయకూడదు అనేది ఏమీ లేదు కదా. నేను ఆర్టిస్ట్ అండి, మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తాను. అది నాకు సూట్ అవుతుందా లేదా అని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అందరూ అంటారు కామెడీ చేయరా, నాకు సీరియస్ క్యారెక్టర్, నేను చాలా బాగా కామెడీ చేస్తాను. అది నేను ఒక చేసి నాకు అవార్డు కూడా తెచ్చుకున్నాను. సింగపూర్లో ఒక ప్రాజెక్ట్ చేశాను, 20 ఎపిసోడ్స్ ఫుల్ లెంత్ కామెడీ. దాంట్లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా వచ్చింది నాకు. సింగపూర్లో నేను వచ్చేసా. నేను ఎప్పుడు మొహానికి మేకప్ తమిళ్ మేకప్ లేకుండా నేను ఎప్పుడు లేదు, ఇప్పుడు వేసుకుంటూనే ఉన్నాను మేకప్ ఇన్ని సంవత్సరాల నుంచి. మేబీ పిల్లలు పుట్టినప్పుడు కొంచెం గ్యాప్ రావస్తే వచ్చింది, కానీ ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, హ్యాపీగా ఎవరు వాళ్ళ జీవితాలు సెటిల్ అయిపోయారు. నేను హ్యాపీగా ఉన్నాను, హ్యాపీగా వర్క్ చేసుకుంటాను. నాకు నిజంగా తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం, యాక్ట్ చేయాలని మహా కోరిక. కాకపోతే ఏంటి అంటే అవకాశాలు రావాలి. మనం ఎత్తుకుంటే వెళ్ళలేం కదండి. ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను, నాకు సినిమాలు ఇవ్వండి, లేదంటే నేను మీ సినిమా చేస్తానండి అని నేను అడగలేను, నా వల్ల కాదు. ఎందుకంటే గొప్ప కోసం మాట్లాడట్లేదు. కొంతమంది కొన్ని చేత కాదంటారే, ఆ చేతకాపట్లో ఇదొకటి. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో కూడా నేను విశ్వనాథ్ గారిని కలిశాను, ఆ తర్వాత రాఘవేంద్ర గారు పిలిపించారు, కలిశాను. ఆ తర్వాత నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. ఎందుకు చెప్తున్నానంటే అద్భుతమైన సినిమా నేను చేశాను. ఆ సినిమాతోటే మాకు వచ్చేసి నన్ను ఈ సినిమాకి పిలిచారు, మలయాళం సినిమాకి యాక్ట్ చేయటం, ఒక తమిళ్ కానీ కన్నడ చేశాను తప్పితే ఏ రోజు ఏ ఆఫీసుల చుట్టూ తిరిగి నాకు వేషం కావాలని అడిగారు. అది నాకు భగవంతుడు ఇచ్చిన వరం అది. అలాంటిది ఇంత వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఎవరినైనా అడగను, నేను హైదరాబాద్లోనే ఉన్నానండి, నాకు వేషం ఇవ్వండి, అవకాశం ఉంటే ఇవ్వండి. ఏమో పోతున్నాయి రోజులు, బాగానే పోతున్నాయి. వాళ్ళు ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. మీరు అన్నట్టు ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా ఇవ్వచ్చు, దాందే ఉంది. రాజేష్ ఇక్కడే ఉంటుందా, మనమ్మ ఇక్కడే ఉంది కదా అని. అవును కదా. ఎక్కువ మాత్రం తమిళ సీరియళ్లలోనే కనిపిస్తున్నారు మీరు. ఎక్కువ ఏం లేదండి, ఒకటే చేసేదాన్ని, అక్కడ కూడా ఎక్కువ ఏం చెయ్యాలి. కాకపోతే అది చాలా 6-7 కొనసాగింది. 6 ఏళ్ళు పోయింది. అది అసలు మెయిన్ క్యారెక్టర్, అది ఇంకా 6 years అంతా ఇదైపోయింది, బాగా ఫేమస్ అయిపోయింది. ఆ సీరియల్కి ఆ సమయంలో మీ పెళ్ళికి కానీ మీ అబ్బాయి పెళ్ళికి కానీ చాలా 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 కష్టంగా వెళ్ళాల్సి వచ్చిందంటే మీరు. అది మాత్రం నా పెళ్ళికైతే అసలు ఒక్కరోజే గ్యాప్. ఇవాళ తెల్లజాను 3 గంటల వరకు వచ్చేసాను నేను, 24th నైట్. ఎందుకంటే ఫినిష్ చేయాలి, నేను ఆ తర్వాత వెళ్ళిపోతున్నానని ఆ నైట్ 3 గంటల వరకు వచ్చేసి ఆ నెక్స్ట్ డే ఆ ఒక్కరోజు ఆ నిద్ర కూడా పోలేదు, అక్కడలా ముడిసిపోతూనే చేసి నెక్స్ట్ 26th నా మ్యారేజ్ అయింది. మా అబ్బాయి పెళ్ళి అప్పుడు అయితే బతిలాడుకున్నాను, బాబు ఈ షెడ్యూల్ నన్ను వదిలేసేయండి, మా అబ్బాయి పెళ్ళి ఉంది, అన్నీ నేనే చూసుకోవాలి పనులు అంటే. సరే మేడం ఈ షెడ్యూల్ ఒక 3 days వచ్చేయండి అన్నారు. ఏంటో అనుకున్నా, తీస్తే కాశీకి వెళ్తున్నారు అన్నారు. ఏంటి అన్న, మీరు కాశీకి వెళ్తున్నారు, సీన్లో అలా కాశీకి పంపిస్తున్నాం అన్నారు. ఓకే పాప వాడు ఏం చేస్తారు, నేను నా హస్బెండ్కి చేసి ఆయన్ని మీరు వస్తున్నారా కాశీకి అన్న జోక్గా, అంటే షార్ట్ డైలాగ్ కాదు, జనరల్గా. ఆయన వద్దమ్మా మీరు మాత్రం కాశీకి వెళ్ళండి, నేను 4 రోజులు వచ్చాను. ఎందుకంటే ఆయన కాశీకి వెళ్ళంటే ఆయన కూడా డేట్స్ ఉండవు, నాకంటే అవసరం అని చెప్పి తీసుకొచ్చారు. ఆయన ఒకటే గొడవ, మేము లేదు పర్వాలేదు సార్ రండి నాతో పాటు కాశీకి రండి అని అలా నన్ను కాశీకి పంపించారు. ఓకే, కాశీకి పంపించి ఆ షెడ్యూల్ నన్ను అవాయిడ్ చేస్తారు వాళ్ళు. అట్లాగా పెళ్లి నుంచి వచ్చిన తర్వాత మీరు కాశీ నుంచి వచ్చినట్టు ఆ కాషాయ వస్త్రాలు అంతా వేసి ఒక కామెడీ ఫన్నీగా చేశారు నా ఎంట్రీని. అంటే ఒక చేంజ్ ఉండాలి కదా, కాశీకి పంపించేస్తే అలాగే వచ్చేస్తే మళ్ళీ మామూలు అయిపోతుందని ఆ రావటంతో కాషాయ వస్త్రాలు వేసుకొని అట్లాగా ఒక చేంజ్ కోసం కాశీ విశేషాలన్నీ కూడా చెప్పుకుంటూ కొద్ది రోజుల పాటు అలాగానే ఇచ్చారు. సో ఇప్పుడు మీ పెళ్లి టైంలోనే ఒక్క రోజు, అది గ్యాప్ అని కూడా అనలేము, కనీసం మన పెళ్లికి ఏర్పాట్లనే ఉంటాయి, షాపింగ్లనే ఉంటాయి. ఏమోనండి నిజంగా ఆలోచిస్తే ఇప్పుడు మా అబ్బాయి పెళ్ళికే నేను ఎన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాను, నా పెళ్ళికి నేను 1 రోజు గ్యాప్ తీసుకున్నాను. ఎప్పుడు షాపింగ్ చేశానా, ఏం చేశానా ఏమో నాకు తెలియదు, అస్సలు గుర్తురాట్లేదు కూడా. ఆలోచిస్తే ఏం చేస్తుంటానో, ఎలా చేశాను అబ్బా షాపింగ్ అనిపిస్తుంది. అంటే ఇంత లేదులేండి, ఇంత ఇప్పుడున్నంత పిచ్చి మా అబ్బాయి పెళ్ళి అప్పుడున్నంత పిచ్చి ఆ రోజుల్లో మాకు లేదు. కాకపోతే సినిమాల్లో ఉన్నారు కాబట్టి ఉంటుంది కదా. ఏమో నాకు తక్కువే. నా పెళ్ళికి ఎవరో రిసెప్షన్ ఫోటోలు చూసుకుని ఎంత సింపుల్గా ఉన్నారేంటి అన్నారు. నేను ఇలాగే ఉన్నాను. నా పెళ్ళి కూడా గుళ్ళోనే అయ్యింది.
అప్పుడు మామూలుగా ఎంత సింపుల్ అంటే మామూలు ఒక ఆకుపచ్చ పట్టు చీర కట్టుకొని ఆ బాసికం కట్టుకొని ఆ కళ్యాణ బొట్టు పెట్టుకొని మేకప్ ఉండదు ఏమి ఉండదు, ఉడికి కళ్ళ కాటుక బొట్టు అంతే. నా ఫోటో చూస్తే నేను చెప్తాను, చేతి గోరింటాకు, కాళ్ళకి ఆఫ్ పారాణి. కోర్స్ గోరింటాకు పారాణి నాకు చచ్చంత ఇష్టం. ఆ మెహందీ అంతా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పెట్టించుకొని అది మాత్రం పెట్టించుకున్నాను. మిగతా అంతా మామూలుగా ఇప్పుడు అంటే ఆ రోజుల్లో మామూలుగా ఈ మేకప్లు గిప్పలు ఉండే కదండి, ఎట్లాగో అలాగే ఉండేదండి. నాకు అలాగే ఉంటే ఇష్టం. ఎందుకంటే రోజు మేకప్ వేసుకునే వాళ్ళకి ఒక రోజు మేకప్ వేసుకోకపోతే హ్యాపీగా అనిపిస్తుందండి. ఇక మేము చేసినప్పుడు నేను 10 సంవత్సరాలు ఇండస్ట్రీలో చేసి నాకు నెలకి కాదు సంవత్సరానికి 10 రోజులు ఖాళీ ఉండేదో లేదో కూడా తెలియదు. అంత బిజీగా వర్క్ చేసాం. ఆ వర్క్ చేసినప్పుడు ప్రతిరోజు మేకప్ చేసుకున్నా. మా పెళ్లి కన్నా నేను మేకప్ చేసుకోను. నా పెళ్లి కన్నా నేను హాయిగా నాలాగా నేను ఉండాలి చక్కగా. అదే ఎలాగో ఒక యావరేజ్ కలర్లో ఉండేవాళ్ళం కదా, అలాగే ఉన్నాము. స్క్రీన్లో ఎలాగో మా ఫోటోలు బాగా వస్తాయి, చక్కగా ఉన్నాయి. చూసుకుంటే ఆహా ఎంత న్యాచురల్గా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎవరినైనా అడగండి, నా కోడలైనా సరే చక్కగా మేకప్ చేసుకున్నామ్మా, లిప్స్టిక్ వేసుకున్నామమ్మా అంటుంది.